ఫ్రెండ్స్ 2017లో నాగచైతన్య సమంత పెళ్ళైన తర్వాత ఇక అసలు మొత్తం ఫిలిం ఇండస్ట్రీలోనే వీళ్ళిద్దరూ చాలా క్యూట్ పేర్ అనుకున్నాం. ఎందుకనంటే సమంత కానీ నాగచైతన్య కానీ కలిసి నటించిన సినిమాలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అసలు వీళ్ళిద్దరి పేరంటే మామూలు విషయం కాదు. అయితే 2021లో వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు, విడాకులు తీసుకున్నారు. అంతకు మునిపే సమంత శాకుంతలం అనే ఒక సినిమా చేసింది. ఆ సినిమాకి సంబంధించిన కొంతమంది టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, సమంతకి కొన్ని రోజుల పాటు ఫ్యామిలీ లైఫ్‌తో గడపాలని ఉంది. అలాగే తనకంటూ ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలి, పిల్లలు కావాలి అని అనుకుంటోంది. సో, శాకుంతలం తర్వాత తను షార్ట్ బ్రేక్ తీసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. కానీ ఆ షార్ట్ బ్రేక్ కాస్త చాలా ప్యాథటిక్, అంటే చాలా బాధాకరమైన మలుపుగా మారింది. ఎందుకంటే నాగ చైతన్యతో తను విడిపోయింది. ఆ తర్వాత తనకు చాలా దారుణమైన మయోసైటిస్ వచ్చింది. దాంతో తను అసలు ఎన్ని ఇబ్బందులు పడిందో మాటల్లో చెప్పలేం. కానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తను మళ్ళీ 2025లో, అంటే 2025 డిసెంబర్ 1వ తేదీన చక్కగా ఆమె పెళ్లి చేసుకున్నారు. రాజ్ నిడిమోరుని రెండవ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ చాలా బాగుంది. ఎందుకు బాగుంది అంటే ఇప్పుడు సమంత గర్భవతిగా ఉన్నారు. అయితే దాదాపుగా 5 నెలల బేబీ బంప్‌తో ఆవిడ కనిపించడం అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. అయితే అప్పటి వరకు కూడా సమంత వెయిట్ లాస్ అయిపోయి చాలా నీరసంగా, పల్చగా కనిపించిన తను ఒక్కసారిగా బేబీ బంప్‌తో దర్శనమిచ్చేసరికి ఇక ప్రతి ఒక్కరు కూడా శామ్‌కి చాలా అంటే చాలా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. ఎందుకనంటే ఒక ప్రేమించిన వాడిని దూరం చేసుకుంది. అలాగే తన పెళ్లి విషయంలో చాలా రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా మయోసైటిస్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధి నుంచి తను బయటపడి ఇప్పుడు మళ్ళీ ఇంకొక జన్మ ఇవ్వబోతోంది ఇంకొక బేబీకి. అంటే అది మామూలు విషయం కాదు. సో, అందరూ తనని పర్సనల్‌గా కంగ్రాచ్యులేట్ చేస్తున్నారు. దాదాపుగా ఒక 5, 6 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సమంత బేబీ బంప్ ఇప్పుడు తన అభిమానుల్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా సమంతకి విషెస్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరి సమంతకి మంచి బేబీ హెల్తీగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.